రెండోసారి నా కోసం భూమి మీదకి యేసు ప్రభు రాబోతున్నాడు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మీరంతా భ్రమలోనే ఉన్నారు. బైబిల్ చదివి చావండి. దేనికి నామకార్థంగా? ఎందుకు పాస్టర్లు, ఎందుకు విశ్వాసులు? నన్ను క్షమించండి, అంత అవగాహన లేదా? ఆయన రెండోసారి భూమి మీదకి రాడు, మధ్యాకాశంలోకి వస్తాడు. ఒక బూర శబ్దం వస్తుంది, బూరనవుతాడు. రెప్పపాటులో మన మహిమ అవసరం ధరించుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మంచిది. 7 సంవత్సరాల విందు ఉంది. ఒకవేళ మిగిలిపోతే 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. నీకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, నువ్వు ఓటేయలేవు. నీకు ఆధార్ కార్డు ఉంటుంది, అది పనిచేయదు. నీకు బ్యాంకులో డబ్బులు ఉంటాయి, నీ ఏటీఎం కార్డు నీకు పనిచేయదు. నీకు సొసైటీలో వాల్యూ ఉండదు. ఇవన్నీ తీసేసి ఒక ముద్రను తీసుకొస్తున్నారు. అదే 666 ముద్ర. ఆల్రెడీ ఆ ముద్ర మనకు వచ్చేసింది. ప్రతి వ్యక్తికి ఫోన్పే ఉంది. ఏం కొన్నా కూడా ఒక ముద్ర చూపిస్తారు. ఆ ముద్రకి మనం స్కాన్ చేయాలి. మొన్న కరోనా వచ్చినప్పుడు మనం ఎక్కడికైనా లోపలికి వెళ్ళాలంటే ఒక టెంపరేచర్ మిషన్ పెట్టేవాళ్ళు, ఇక్కడ పెట్టేవాళ్ళు, లేదంటే ఇక్కడ పెట్టేవాళ్ళు. మనకేం జ్వరం లేదంటే లోపలికి పంపించేవాళ్ళు. ఆ ముద్ర కూడా మనకి ఇక్కడ కానీ వేస్తారు. ఆ ముద్ర వేసుకుంటే మనం పరలోకానికి పాత్రులం కాదు. ఆ ముద్ర వేసుకోకపోతే ఇక్కడ శ్రమల్లో పడిపోతాం. మనం ప్రభుతోటి వెళ్ళాలి అంటే మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు బాత్రూమ్కి వెళ్ళినా ప్రార్థన చేయాలి, నువ్వు పడుకున్నా ప్రార్థన చేయాలి, నువ్వు తింటున్నా ప్రార్థన చేయాలి, నువ్వు ఏ పనిలో ఉన్నా ప్రార్థన చేయాలి. నువ్వు మెలకుగా ఉంటేనే ఆ సౌండ్ నీకు వినపడుతుంది. నువ్వు మందిరానికి వచ్చి నిద్రపోతే నీకు ఎలా వినపడుతుంది తెలుసుకోవాలి. వెళ్ళావా? 7 సంవత్సరాల విందు మధ్యాకాశంలో. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళంతా లేచిపోతారు. ఆ తర్వాత మనం కూడా ఎత్తబడతాం. వెత్తబడితే మంచిది, మిగిలిపోతే చాలా శ్రమలు. వాక్యం సెలవిస్తుంది, 2 భార్యాభర్తల్లో ఒకరే వెళ్ళిపోతారు, 2 అక్క చెల్లెల్లో ఒకరే వెళ్ళిపోతారు, 2 అన్నతమ్ముల్లో ఒకరే వెళ్ళిపోతారు, 2 పిల్లలుంటే ఒకరే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మంచిది, మిగిలిపోతే శ్రమలు. ఈ లోకంలో ఏం సాధిస్తావు? ఏమి సాధించలేవు. నమ్మకంగా ఉండు, ప్రార్థన చేసుకో, ఆయన రాకడలో ఎత్తబడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక్కడంతా సాతానుగాడు పరిపాలిస్తాడు. 7 సంవత్సరాల్లో భూమిని మొత్తాన్ని పాడు చేసి పెడతాడు. నీతి న్యాయం ఏమి ఉండదు. ఆ తర్వాత ఆయన రాజుగా భూమి మీదకి 1000 సంవత్సరాలు వస్తాడు. 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలిస్తాడు. యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు, నా కోసం 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తన వాళ్ళు మొత్తం భ్రమలోనే ఉన్నారు. ఆయన నిజమే భూమి మీదకి వస్తాడు, అప్పుడు వస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఎవరైతే రెండో రాకడలో ఎత్తబడ్డారో వాళ్ళే భూమి మీద అధికారులు. ఆయన వచ్చి ప్రభుత్వం చేసేటప్పుడు